లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అప్పుడే తన రాజకీయ చక్రం తిప్పుతోంది. ఎన్నికలకు ఇంకా 2.5 సమయం ఉందనగానే అధికారమే పరమావధిగా కాషాయ దళం వ్యూహాత్మక పావులు కదుపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంపై కమలనాథులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. కేంద్రం వేలం లేకుండా తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను కేటాయించిన విషయాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంటూ సింగరేణి భరోసా యాత్రతో జనంలోకి వెళ్తున్నారు. ఈ ముందస్తు వ్యూహాలతో సింగరేణి బొగ్గు బావుల్లో కాషాయ జెండా ఎగురుతుందా? 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితాలను శాసించే కార్మికుల ఓటు బ్యాంకును బీజేపీ తన వైపు తిప్పుకోగలుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తనదైన ప్రత్యేక ముద్ర వేసేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ ఇప్పట్నుంచే పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రచార భేరీ మోగిస్తోంది. రాష్ట్రంలో ఏకకాలంలో సంస్థాగత బలోపేతం సాధించడంతో పాటు ప్రజల్లో విస్తృతమైన ఆదరణ పొందడమే లక్ష్యంగా కాషాయ పెద్దలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను నిశితంగా విశ్లేషించుకున్న కమలనాథులు తాము ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ పార్టీ పునాదులను బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే తెలంగాణ గుండె చప్పుడుగా భావించే సింగరేణి ప్రాంతంపై బీజేపీ అధిష్టానం పూర్తిస్థాయి ఫోకస్ పెట్టింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ రాజకీయంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన శక్తిగా ఉంది. దాదాపు 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రత్యక్షంగా శాసించగల తిరుగులేని సత్తా ఒక్క సింగరేణి కార్మికులకు మాత్రమే ఉంది. లక్షలాది మంది కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ ప్రాంతంపై ఆధారపడి జీవిస్తున్న వ్యాపార వర్గాల ఓట్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలవు. అందుకే రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకోవాలంటే కోల్ బెల్ట్ ప్రాంతంలో పాగా వేయడం అత్యంత ఆవశ్యకమని భావించిన బీజేపీ ఆ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు భారీ వ్యూహరచన చేసింది. సింగరేణి ప్రాంతంలో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ కేవలం నినాదాలకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థకు చేసిన మేలును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. సంస్థ మనుగడకు, భవిష్యత్ అవసరాలకు అత్యంత కీలకమైన తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించడంలో కేంద్రం చూపిన చొరవను కాషాయ నేతలు ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాంటి వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ఈ అమూల్యమైన బొగ్గు బ్లాక్ నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికే దక్కేలా చేయడం అతిపెద్ద రాజకీయ విజయంగా భావిస్తున్నారు. ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ కేటాయింపును ఒక బలమైన సాక్ష్యంగా చూపుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సింగరేణి కార్మికుల శ్రేయస్సుకు, సంస్థ అభివృద్ధికి కట్టుబడి ఉందని కార్మికులకు అర్థమయ్యేలా వివరించడంలో పార్టీ నాయకత్వం నిమగ్నమైంది. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపు వల్ల సంస్థకు వేల కోట్ల ఆదాయం సమకూరడంతో పాటు వేలాది మంది కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తుందని వివరిస్తున్నారు. కేంద్రం చేసిన ఈ లబ్ధి కోల్ బెల్ట్ ఓటర్ల ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పు తెస్తుందని, అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా భారీ లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ అగ్రనేతలు పూర్తి ధీమాతో ఉన్నారు. సింగరేణి కార్మికుల్లో విశ్వాసం నింపడమే లక్ష్యంగా బీజేపీ సింగరేణి భరోసా యాత్ర పేరుతో క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో కోల్ బెల్ట్ ప్రాంతాల్లో సాగుతున్న ఈ యాత్రకు కార్మికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నాయకులు కేవలం బహిరంగ సభలు, రోడ్ షోలకే పరిమితం కాకుండా సామాన్య కార్మికులతో మమేకమయ్యేందుకు సరికొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. పర్యటనలో భాగంగా కాషాయ నేతలు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన ఆగుతూ, స్థానిక టీ కొట్లలో చాయ్ తాగుతూ, రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తింటూ సామాన్యులతో కలిసిపోతున్నారు. వీఐపీ సంస్కృతికి దూరంగా కార్మిక కుటుంబాల వద్దకు నేరుగా వెళ్లి వారి కష్టసుఖాలను ఓపికగా ఆలకిస్తున్నారు. ఈ రకమైన ఆత్మీయ కలయికల ద్వారా మేమెల్లప్పుడూ మీతోనే ఉంటాం, మీకు అండగా నిలబడతాం అనే బలమైన భరోసాను కార్మికుల్లో కల్పిస్తున్నారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం, వారి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ సాయశక్తులా కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. నాయకులు ప్రదర్శిస్తున్న ఈ క్షేత్రస్థాయి సాన్నిహిత్యం కోల్ బెల్ట్ ప్రాంతంలో బీజేపీ గ్రాఫ్ను క్రమంగా పెంచుతోంది.
ఒకవైపు కేంద్రం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే మరోవైపు సింగరేణి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అనుసరించిన విధానాలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నిలువునా దోచుకున్నారని కాషాయ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణి నిధులను పక్కదారి పట్టిస్తూ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు. కుటుంబ పాలన, అవినీతి నిర్ణయాల వల్లే లాభాల్లో నడవాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సింగరేణి కేవలం ఒక రాజకీయ ఏటీఎంగా మారిపోయిందని, సంస్థ నిజమైన రక్షణ బాధ్యత ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని కార్మికులకు వివరిస్తున్నారు. ఆ రెండు పార్టీల అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా జనంలోకి తీసుకెళ్తూ సింగరేణిని పునరుజ్జీవింపజేసేది తామేనని స్పష్టం చేస్తున్నారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రాంతీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, సంస్థను కాపాడుకునేందుకు బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. ఈ అగ్రెసివ్ రాజకీయ దాడి కోల్ బెల్ట్ రాజకీయాల్లో సరికొత్త వేడిని రాజేస్తోంది. తెలంగాణపై బీజేపీ జాతీయ అధిష్టానం ఎంతటి ప్రత్యేక దృష్టి పెట్టిందో చెప్పడానికి కేంద్ర మంత్రుల వరుస పర్యటనలే ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు నిరంతరం రాష్ట్రంలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏదో తూతూ మంత్రంగా వచ్చి వెళ్లినట్లు కాకుండా ప్రతి పర్యటన పార్టీకి క్షేత్రస్థాయిలో రాజకీయ లబ్ధి చేకూర్చేలా అత్యంత జాగ్రత్తగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నిరంతర పర్యటనల ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందనే స్పష్టమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. పైగా ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉండగానే ఇంత భారీ స్థాయిలో ప్రచార రంగంలోకి దిగడం వెనుక కమలనాథుల వ్యూహాత్మక చతురత దాగి ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు డీలా పడిన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ కార్యకర్తల్లో గెలుపుపై అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించడం, మరోవైపు తటస్థ ఓటర్లను, సామాన్య ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా చేయడమన్న 2 ప్రధాన లక్ష్యాలను ఏకకాలంలో సాధిస్తున్నారు. సింగరేణి కోల్ బెల్ట్ను వేదికగా చేసుకుని బీజేపీ ప్రారంభించిన ఈ ముందస్తు రాజకీయ చదరంగం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే పరమావధిగా సాగుతోంది.